హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలు ఆర్ట్స్. ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ విషయంతో మాట్లాడదాం. అదేంటంటే మనందరికీ కూడా ఈఎంఐ తెలుసు కదా. ఈఎంఐ అంటే ఈక్విటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ అనమాట. సో ఈ ఈఎంఐ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో మీ అందరికీ కూడా తెలిసిందే. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా సరే ఒక వెహికల్ కానీ, లేదంటే ఫ్రిడ్జ్ కానీ, ఫ్యాన్ కానీ, ఏసీ కానీ, ఫోన్ కానీ ఏదైనా సరే కొనాలనుకుంటే కొంత డౌన్ పేమెంట్ అనేది ఫస్ట్ పే చేయాలన్నమాట. పే చేసిన తర్వాత రిమైనింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో, సో ఆ రిమైనింగ్ బ్యాలెన్స్కి కొంత డాక్యుమెంటేషన్ ఛార్జెస్ అని చెప్పేసి యాడ్ చేసేసి, దాని తర్వాత దానికి ఇన్సూరెన్స్ ఉందనుకోండి, ఇన్సూరెన్స్ కూడా యాడ్ చేసేసి ఈ మిగతా అమౌంట్ అంతటినీ ఏం చేస్తారంటే మొత్తానికి ఒక ఇంట్రెస్ట్ రేట్ అనేది వేస్తారు. సో ఆ ఇంట్రెస్ట్ రేట్ అనేది ఓవరాల్గా వేసేస్తారు. వేసేసి మీకు మంత్లీ ఎంత అని చెప్పేసి చెప్తారు. దాన్ని ఈఎంఐ అని చెప్పేసి అంటారు, ఈక్విటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ అనమాట. సో ఇది మనం ఫస్ట్ మంత్ నుంచి లాస్ట్ మంత్ వరకు ఈక్వల్గా పే చేయాల్సి ఉంటుంది. మరి ఇప్పుడు నేను మీకు చెప్పబోయే ప్లాన్ ఏంటంటే ఓఎంఐ అంటే ఓటో మంత్లీ ఇన్స్టాల్మెంట్. ఓటో మంత్లీ ఇన్స్టాల్మెంట్లో మీకు ఒక అద్భుతమైన ఆఫర్ ఉందన్నమాట. అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా సరే ఒక బైక్ తీసుకున్నారనుకోండి, ఇది ఓన్లీ బైక్స్ గురించేనండి. సో బైక్స్ సంబంధించినటువంటి ఒక ప్లాన్ అనమాట. సో నేను మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలోన. ఇంట్లో మనం బైక్ కొంటే ఏ విధమైనటువంటి బెనిఫిట్స్ ఉంటాయి, ఇతర ఫైనాన్సర్స్తో పోలిస్తే ఏ విధమైనటువంటి బెనిఫిట్స్ ఉంటాయి, ఇదంతా కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఈ ఓటో కంపెనీలో నేను బైక్ తాలూకు ఈఎంఐ క్యాలిక్యులేషన్ అయితే చేశాను. నాకు ఇంకా మిగతా వాటితో పోలిస్తే కాస్త బెనిఫిట్ అని అనిపించింది. అందుకనైతే నేను మీకు ఇది సజెస్ట్ చేయడం అయితే ట్రై చేస్తున్నాను అనమాట. ఇప్పుడైతే మనం మీకు ఇచ్చినటువంటి డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ అయితే ఓపెన్ చేద్దాం. డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి వెబ్సైట్ లింక్ ఓపెన్ చేసినట్టయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది, ఓటో క్యాపిటల్ యొక్క ఇంటర్ఫేస్. సో నేనైతే ఇప్పుడు నేను మీకు పైన 3 గీతలు కనిపిస్తున్నాయి కదా, ఈ 3 గీతల్లో ఈఎంఐ సేవింగ్ క్యాలిక్యులేటర్ అని చెప్పేసి ఉంది కదా. సో అక్కడ క్లిక్ చేసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ రాయల్ ఎన్ఫీల్డ్ కొనాలనుకుంటున్నారు అనుకోండి, 2,20,000 రాయల్ ఎన్ఫీల్డ్ అయితే మీరు కొనాలనుకుంటున్నారు. 10 year ఏంటంటే 2 years అయితే మీరు పెట్టుకున్నారు. సో 2 years పెట్టుకున్న తర్వాత ఓఎంఐ తాలూకా చూసారు కదా, ఓఎంఐ తాలూకా మంత్లీ ప్లాన్ ఎంత ఉందంటే 7,239 రూపీస్ అయితే ఉందన్నమాట. డౌన్ పేమెంట్ మీరు ఎంత పే చేస్తారంటే 15% ఆఫ్ డౌన్ పేమెంట్ అయితే దీనికి పే చేస్తారు అనుకోండి. 15% డౌన్ పేమెంట్ పే చేస్తున్నారు. సో టోటల్ 100% ఆఫ్ బైక్ ప్రైస్ ఎంత అంటే 2,20,000 అనమాట. 20,000లో 15% డౌన్ పేమెంట్ పే చేస్తున్నారు. ఇక్కడ చూడండి, లైట్ గ్రీన్ డార్క్ గ్రీన్ లో మీకు కనిపిస్తుంది కదా. సో 15% డౌన్ పేమెంట్ మీరు ఓఎంఐ అంటే ఓటోలో పే చేస్తున్నారు. అదే 15% డౌన్ పేమెంట్ వేరే ఇతరత్ర కంపెనీలు ఉన్నాయి కదా, సో బజాజ్ అని చెప్పేసి, టీవీఎస్ అని చెప్పేసి ఇంకెక్కడైనా సరే మీరు పే చేస్తూ ఉంటారు. సో ఇలా 15% ఆఫ్ డౌన్ పేమెంట్ పే చేసిన తర్వాత ఈఎంఐ క్యాలిక్యులేషన్ మీకు ఎంతగా అవుతుంది తెలుసా? ఇక్కడ 50% మాత్రం ఈఎంఐ క్యాలిక్యులేషన్ చేస్తారనమాట. మిగతా వాటిలో ఏంటంటే 85% ఈఎంఐ క్యాలిక్యులేషన్ అయితే చేస్తారు. సో ఈ 50% ఈఎంఐ క్యాలిక్యులేషన్ చేసి మిగతా 35% ఆఫ్ అమౌంట్ ఏదైతే ఉంటుందో దానికి ఇంట్రెస్ట్ పడదు. ఇంట్రెస్ట్ పడకుండా ఓన్లీ 50% ఆఫ్ మనీకి మాత్రమే ఇంట్రెస్ట్ వేసి మీకు ఈఎంఐ క్యాలిక్యులేషన్ అయితే చేస్తారు. ఇలా మీరేంటంటే ఓటోలో ఏ విధంగా ఈ 50% ఆఫ్ మనీకి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసి మిగతా 35% మనీ అనేది మనం ఏ విధంగా పే చేయాలి, సో దానికి కూడా మనం ఇంట్రెస్ట్ పే చేసి అప్పుడే కట్టుకోవచ్చా లేదంటే ఎప్పుడు కట్టాలనేది ఇప్పుడు నేను వీడియోలో డీప్ గా మీకు చెప్తాను. సో ఇప్పుడు ఈ పేజ్ నుంచి బయటకు వచ్చేద్దాం. బయటకు వచ్చేసిన తర్వాత మీకు ఓటో అనేది నార్మల్ గా ఇలా కనిపిస్తుంది కదా. సో కనిపించినప్పుడు కిందకి వెళ్తే మీకు బ్రాండ్స్ కనిపిస్తాయి. బ్రాండ్స్ లో టీవీఎస్ అని కనిపిస్తుంది కదా. సో టీవీఎస్ బ్రాండ్ తీసుకున్నాను నేను. టీవీఎస్ బ్రాండ్ లో టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 204V కనిపిస్తుంది. సో ఓకే, ఇక టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 204V BS6 బైక్ తీసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఈ బైక్ యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ 1,28,790 రూపీస్ ఉంది. ఆర్టీఓ చార్జెస్ 11,590 రూపీస్ ఉంది. ఇన్సూరెన్స్ అయితే 10,562 రూపీస్ ఉంది. అలాగే ఇక్కడ మనకి అదర్ ఛార్జెస్ అని ఉంది కదా, ఇక్కడ 5,255 రూపీస్ తీసుకున్నట్టయితే ఇది మనకి బైక్ యొక్క హ్యాండ్లింగ్ ఛార్జెస్, అలాగే దీంట్లోనే మనకి ఎక్స్ట్రా యాక్సెసరీస్ ఏవైతే ఉంటాయో సో అవన్నీ కూడా ఛార్జ్ చేయబడతాయి. వీరి యొక్క ప్రాసెసింగ్ ఫీజు అయితే ఏం లేదండి, ఉంటే ఒక 1,000 రూపీస్ నుంచి ఒక 1,500 రూపీస్ వరకు డాక్యుమెంటేషన్ ఛార్జెస్ ఉంటే ఉంటుంది అనమాట. అంతేగాని ఓటో ఏంటంటే డాక్యుమెంటేషన్ ఛార్జెస్ కూడా చాలా తక్కువ అయితే మనకి విధిస్తున్నారు. ఇప్పుడు 1,56,197 రూపాయలు అనేది మీకు ఆన్ రోడ్ ప్రైస్ అయితే కనిపిస్తుంది. సో హైదరాబాద్ ఆన్ రోడ్ ప్రైస్ అనమాట. మీకు నేను హైదరాబాద్ అని ఎలా చెప్తానంటే పైన 3 గీతలు ఉన్నాయి, పక్కన ఓటో ఉంది, పక్కన ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ హైదరాబాద్ చూసారు కదా, ఇక్కడ బెంగళూరు, హైదరాబాద్, పూణే, చెన్నై, మైసూర్ ఈ 5 దగ్గరలో మాత్రం ఈ ఓటో అనేది అవైలబిలిటీలో ఉంది. సో హైదరాబాద్ అనేది సెలెక్ట్ చేసుకున్నారు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఆన్ రోడ్ ప్రైస్ హైదరాబాద్ కి 1,56,197 రూపాయలు ఇప్పుడు మనకు ఉన్నటువంటి టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 204V రైడింగ్ మోడ్స్ వెహికల్ అయితే ఉందన్నమాట.
సో ఈ రైడింగ్ మోడ్స్ వెహికల్ అనేది శ్రీకాకుళంలో ఆన్ రోడ్ ప్రైస్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంది. మీరు కనుక ఇక్కడ తీసుకున్నట్టయితే ముందు ఆన్ రోడ్ ప్రైస్ లో మీరు బెనిఫిట్ పొందుతారు ఒక పాయింట్. సో ఆన్ రోడ్ ప్రైస్ తో పాటు ఇక్కడ మీకు చూసారు కదా ఆ టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ ఫిగర్ మీద 14,000 వర్త్ ఆఫ్ కూపన్స్ అని చెప్పేసి రాస్తుంది కదా. సో వీళ్ళు ఏంటంటే ఓవరాల్ 200 బ్రాండ్స్ తో అయితే వీళ్ళు కొలాబరేట్ అయ్యారనమాట. 200 బ్రాండ్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓయో ఉంది, ఓయోలో మీరు ఆ కూపన్ యూజ్ చేసుకున్నారు అనుకోండి, ఓటో కూపన్ అనేది ఓయోలో యూజ్ చేసుకున్నారు అనుకోండి, యూజ్ చేసుకుంటే మీకు ఒక 200 రూపీస్ 100 రూపీస్ ఎంతో కొంత మీకు బెనిఫిట్ అయితే లభిస్తుంది అనమాట. ఓవరాల్ గా 14,000 వర్త్ అయితే కూపన్స్ అవైలబిలిటీలో ఉంటాయి. ఓకేనా, మీరు ఓటో ప్లాన్ తీసుకున్నట్టయితే. ఇప్పుడు ఈ 1,56,197 రూపాయలు ఆన్ రోడ్ ప్రైస్ ఉంది. మీరు ఈఎంఐ క్యాలిక్యులేషన్ పెట్టకుండా డైరెక్ట్ క్యాష్ ఇచ్చి కొనేస్తారు అనుకోండి, ఆ క్యాష్ ఏదో ఓటోలో కొన్నారనుకోండి. ప్రతి షోరూమ్ లో హైదరాబాద్ లో ఉండే ప్రతి షోరూమ్ లో ఓటో ఎగ్జిక్యూటివ్స్ అయితే ఉంటారనమాట. ఇప్పుడు ప్రతి షోరూమ్ లో మనకి ఇండస్ ఇండ్ ఫైనాన్స్ అని చెప్పేసి, శ్రీరామ్ ఫైనాన్స్ అని చెప్పేసి ఇలా చాలా ఫైనాన్స్ అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి కదా. ఇలా కనిపించినటువంటి ఫైనాన్స్ తో పాటు ఓటో కూడా కనిపిస్తుంది మీకు. సో ఈ ఓటో అనేది దాని దగ్గరికి వెళ్ళారనుకోండి, ఓటో ప్లాన్ దగ్గరికి వెళ్ళారనుకోండి, ఇలా నా దగ్గర క్యాష్ ఉందండి నేను కొనేయాలనుకుంటున్నాను, మీ ద్వారా నేను కొంటే ఏంటి బెనిఫిట్ అనేసి అంటే లోయెస్ట్ ఆన్ రోడ్ ప్రైస్ తో పాటు 14,000 రూపాయల వర్త్ కూపన్స్ అయితే మీకు అవైలబిలిటీలో ఉంటాయి. అలా కాకుండా మీరు ఈఎంఐ పెట్టుకోవాలనుకుంటున్నారు అనుకోండి, సో ఈఎంఐ పెట్టుకోవాలనుకుంటే ఓటోలో తీసుకోండి ఈఎంఐ. ఇక్కడ చూసారు కదా 35% లోయర్ ఈఎంఐ అని చెప్పేసి రాస్తుంది కదా. సో ఐఎంఐ ప్లాన్ లోకి వెళ్తారు, ఎలాగని మీరు ఫోన్ నెంబర్ అడుగుద్ది అనమాట. మీరు ఫోన్ నెంబర్ కనుక ఎంటర్ చేస్తారు అనుకోండి, ఫోన్ నెంబర్ ఎంటర్ చేసిన వెంటనే మీకు ఒక ఓటీపీ వస్తుంది అనమాట మొబైల్ కి. ఓకే, ఓటీపీ ఎంటర్ చేసిన వెంటనే మీకు ఇక్కడ ఈఎంఐ క్యాలిక్యులేటర్ అయితే వస్తుంది అనమాట. సో ఓఎంఐ క్యాలిక్యులేటర్, మీరు డౌన్ పేమెంట్ ఎంత కట్టాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే 1,53,000 ఉన్నప్పుడు అయితే బైక్ తీసుకున్నాను కదా, నాకు 52,500 డౌన్ పేమెంట్ కడితే కానీ బైక్ ఇవ్వనన్నారు. అయితే ఇక్కడ చూడండి మీకు 23,430 రూపాయలు డౌన్ పేమెంట్ కట్టేస్తే 1,56,000 రూపాయలు ఉన్నటువంటి బైక్ అయితే మీరు సొంతం చేసుకోవచ్చు అనమాట. సో తక్కువ డౌన్ పేమెంట్ అయితే ఇక్కడ పే చేయొచ్చు. ఇక్కడ 10 years చూడండి, 2 years 1 year 3 years అని చెప్పేసి మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ 2 years పెట్టుకున్నారు అనుకోండి, మీరు 2 years పెట్టుకుంటే 2+1 అనమాట. అంటే 2 years పాటు 5,208 మంత్లీ పే చేయాలి. లాస్ట్ పేమెంట్ ఏంటంటే 55,085 పే చేయాలన్నమాట. ఒకసారి మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి. మీకు ఇక్కడ 23,430 రూపాయలు డౌన్ పేమెంట్ కడుతున్నారు అంటే మిగతా ఇప్పుడు నేను 53,000 డౌన్ పేమెంట్ కడితే కానీ నాకు బైక్ ఏమని అన్నారు కదా. సో ఈ 53,000 డౌన్ పేమెంట్ కాకుండా 23,430 డౌన్ పేమెంట్ కట్టాను కాబట్టి 30,000 రూపాయలు నేను అక్కడ సేవ్ అయ్యాను డౌన్ పేమెంట్ విషయంలో. ఈ 30,000 రూపాయలకి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసినా సరే మనకి చాలా వేస్ట్ అవుతుంది కదా. 30,000కి మనం రూపాయల ఇంట్రెస్ట్ వేసుకున్నా సరే 15,340 450 రూపాయలు ఇంట్రెస్ట్ అయితే మంత్లీ నేను సేవ్ అయ్యాను. 12,448 12,560 అంటే 5,400 5,400 అంటే 2 years కి 11,000 రూపాయలు ఇంట్రెస్ట్ సేవ్ అయ్యానండి ఫస్ట్. తర్వాత ఏంటంటే ఇక్కడ ఈఎంఐ విషయంలో 5,208 రూపాయలు ఈఎంఐ మనం కట్టేస్తే సరిపోద్ది అనమాట. మీరు బయట తీసుకున్నటువంటి ఫైనాన్షియల్ కంటే ఇక్కడ మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకు ప్రాఫిట్ లభిస్తుంది. ఇంకా లాస్ట్ ఇన్స్టాల్మెంట్ ఒకవేళ మీరు 2 years తర్వాత 3rd year కూడా నేను ఎక్స్టెన్షన్ చేసుకోనండి, ఆ 35% ఆఫ్ ఈఎంఐ మీరు అంటే 35% ఆఫ్ మనీ ఏదైతే ఉందో దాన్ని పక్కకు తీసేసి దానికి ఇంట్రెస్ట్ వేయకుండా ఉంచారు కదా. సో ఆ ఇంట్రెస్ట్ వేయకుండా ఉంచినటువంటి ఆ అమౌంట్ ఏదైతే ఉందో అది నేను పే చేస్తాను అని అనుకున్నారు అనుకోండి, 55,085 అయితే పే చేసేవచ్చు. అలా కాకుండా ఆ 35% ఏదైతే ఉందో దానికి ఇంట్రెస్ట్ వేయకుండా ఉంచారు కదండి, దానికి ఇప్పటి నుంచి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసేయండి, నేనైతే అది ఈఎంఐ రూపంలో కట్టుకుంటాను అని చెప్పేసి అన్నారు అనుకోండి, అదైతే కట్టేయచ్చు అనమాట. అలా కాదు, నేను ఈ 23,430 రూపాయలు డౌన్ పేమెంట్ కట్టాను, 5,208 చొప్పున 2 సంవత్సరాలు ఈఎంఐ కట్టాను. ఇవన్నీ కట్టిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏండి నాకు ఈ బైక్ వద్దండి, మరి నేను బైక్ అయితే మీకు ఇచ్చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి అన్నారు అనుకోండి, అంటే మీకు 55,085 ఉంది కదా లాస్ట్ 3rd year కోసం కట్టాల్సింది, అది మరి కట్టక్కర్లేదు. ఓకేనా, అది కట్టక్కర్లేదు సరికదా. మీకు నేను చెప్పాను కదా ఇంట్రెస్ట్ రేట్ అనేది 11,000 రూపాయలు మిగులుతుంది అని చెప్పేసి, అదొకటి మిగులుతుంది అనమాట. వీటితో పాటు 14,000 రూపాయలు కూపన్స్ కూడా మిగులుతాయి. ఇలా 80 నుంచి 85,000 వరకు మీ బైక్ ఒక రీసేల్ వాల్యూ పొందే అవకాశం అయితే ఈ ఓఎంఐ ప్లాన్లో ఉంటుంది. దీన్ని ఓటో స్మార్ట్ ప్లాన్ అంటారు అనమాట. ఇప్పుడు ఇన్కమ్ ప్రూఫ్ లేని వారికి ఏ విధమైనటువంటి బెనిఫిట్స్ ఉంటాయి చూడండి. వాళ్ళు మినిమం డౌన్ పేమెంట్ అయితే 39,049 రూపాయలు కట్టాలి. 2 years ప్లాన్ లో 4,596 రూపాయలు కట్టాలి. లాస్ట్ 10 years 48,605 రూపాయలు అయితే
పే చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే 2 years తర్వాత మీరు వాళ్ళ దగ్గరికి వెళ్తే 48,605 పే చేయాలి. అలా కాదు నేను 3rd year కూడా ఎక్స్టెన్షన్ చేసుకుంటానని అంటే ఎక్స్టెన్షన్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు విషయం ఏంటంటే ఈ ప్లాన్ మీరు స్టార్ట్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, ఇక్కడ మీరు ఎంప్లాయ్ కాదు, సో అన్ఎంప్లాయ్ అనుకోండి, స్టార్ట్ అప్లికేషన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది కదా, ఈ అప్లికేషన్ మీద క్లిక్ చేసి మీరు అప్లై చేశారనుకోండి, మీ డేట్ ఆఫ్ బర్త్, తర్వాత మీ పేరు, పురుషుల స్త్రీల, మ్యారీడ్ అన్మ్యారీడ్, ఇన్కమ్ డీటెయిల్స్, కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఇచ్చేసి కనుక మీరు రిజిస్టర్ చేశారనుకోండి, మీకు ఓటర్ నుంచి ఒక కాల్ వస్తుంది అనమాట. ఓకేనా? సో ఓటర్ నుంచి ఒక కాల్ వచ్చిన తర్వాత వాళ్ళు వితిన్ హాఫ్ అన్ అవర్ లోపల మీరు ఎలిజిబుల్లా కాదా అని చెప్పేసి మీరు ఇంటి దగ్గర ఉండగానే వాళ్ళు చెప్పేస్తారు. అలాగే మీరు షోరూమ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. షోరూమ్కి వెళ్ళి నాకు ఈ బండి వస్తుంది రాదండి, నాకు ఈఎంఐ పెట్టుకోవచ్చా లేదా, చాలా మందికి సిబిల్ స్కోర్ తక్కువ ఉంటుంది అనమాట. అలా తక్కువ ఉండేటప్పుడు మీరు షోరూమ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు మొత్తం సిబిల్ అంతా కూడా చెక్ చేసిన తర్వాత ఏంటి మీ పేరు ఇన్ని లోన్లు ఉన్నాయి, మీరు టైం కట్టట్లేదు, అందుకని చెప్పేసి మీకు బైక్ ఇవ్వండి అని చెప్పేసి మీకు ఇంటికి పంపించేటటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. అలా కాకుండా మీకు ఈఎంఐలో బైక్ వస్తుందా రాదా అని తెలుసుకోవాలంటే ముందుగా ఇక్కడ ఇంటి నుంచే మీరు ఈ ఫామ్ ని ఫిల్అప్ చేసినట్టయితే మీకు వాళ్ళ నుంచి అయితే కాల్ వస్తుంది, మీరు ఎలిజిబుల్ కాదని చెప్పేసి మీరు మీ ఆధార్ కార్డును బట్టి వాళ్ళైతే చెప్పేస్తారు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ఓటో క్యాపిటల్లో కనుక ఒక బైక్ కొనుక్కోవాలనుకుంటే మీరు మొత్తం పేమెంట్ అయితే పే చేసేస్తే మీకు 14,000 రూపాయల వర్త్ కూపన్స్ వస్తాయి ఓటో పాయింట్. అలా కాకుండా మీరు ఈఎంఐలో బైక్ తీసుకున్నా సరే 14,000 రూపాయల వర్త్ కూపన్స్ అయితే ఉంటాయన్నమాట. సో మీకు డౌన్ పేమెంట్ తక్కువ కడతారు కాబట్టి మిగతా అమౌంట్కి ఇంట్రెస్ట్ తగ్గుతుంది ఒక పాయింట్. రెండోది ఏంటంటే లాస్ట్ లో కట్టేటటువంటి డబ్బులు 2 సంవత్సరాల తర్వాత మీరు బైక్ కనుక అమ్మేయాలనుకుంటే లాస్ట్ లో కట్టాల్సినటువంటి 55,000 ఏదైతే ఉందో అది ప్రాఫిట్ ఉంది. తర్వాత 14,000 రూపాయల వర్త్ కూపన్స్ అయితే మీకు వస్తున్నాయి అనమాట. అర్థమైందా కదా ఫ్రెండ్స్? ఈ విధంగా ఓటో క్యాపిటల్ లో కనుక ఫైనాన్స్ పెట్టి మనం బైక్ తీసుకోవాలనుకున్నా సరే, లేదంటే ఓన్ గా బైక్ తీసుకోవాలన్నా సరే ఈ విధమైనటువంటి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ మీరు ఓటోలో కనుక తీసుకోవాలనుకుంటే కింద వెబ్సైట్ తరగ డీటెయిల్స్ ఉన్నాయి, కావాలంటే రిజిస్టర్ అయ్యి చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి హైదరాబాద్, బెంగళూరు, పూణే, చెన్నై, మైసూర్ ఈ 5 ప్లేసుల్లో మాత్రం అవైలబిలిటీలు ఉన్నాయి. హైదరాబాద్ లో ఉండే ప్రతి షోరూమ్ లో కూడా ఓటో తాలూకా ఏజెంట్ అయితే ఉంటారనమాట. సో మీరు అక్కడికి వెళ్ళి అయితే మీరు డైరెక్ట్ గా మాట్లాడి తీసుకోవచ్చు, లేదంటే ఇంట్లో నుంచే మీరు అప్లై చేయొచ్చు. సో ఓటోలో ఉన్నటువంటి ఇంకొక పెద్ద బెనిఫిట్ ఏంటనేది నెక్స్ట్ వీడియోలో నేను మీకు చెప్తాను అనమాట. సో దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్ లో అయితే తెలియజేయండి, మీకు ఆన్సర్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. నీలు ఆర్ట్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం, థ్యాంక్ యూ.